అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం మాట్లాడే టాపిక్ ఏంటంటే ఎంబీబీఎస్ అబ్రాడ్. సార్ ఎంబీబీఎస్ అబ్రాడ్ అనేది కొత్త టాపిక్ ఏం కాదండి. ఇది దాదాపుగా 30 సంవత్సరాల క్రితమే మన ఇండియన్స్ చాలామంది ఫస్ట్ రష్యా వెళ్ళి ఎంబీబీఎస్ చేసి వచ్చారు. తర్వాత చైనా, తర్వాత ఫిలిప్పైన్స్, తర్వాత రీసెంట్గా మళ్ళీ రష్యన్ కంట్రీస్, వియత్నాం, జార్జియా ఇట్లా నెంబర్ ఆఫ్ కంట్రీస్ అనే మార్కెట్లో రావడం జరిగింది, సెంట్రల్ అమెరికా అని. దీని ప్రాముఖ్యత ఏంటంటే చాలామంది మన ఇండియాలో మిడిల్ క్లాస్ పీపుల్కి ఆ డ్రీమ్ ఉంటుంది ఎంబీబీఎస్ చేయాలని. కాకపోతే ఇక్కడ బడ్జెట్, తర్వాత ర్యాంకింగ్, రిజర్వేషన్స్ వల్ల అది సాధ్యం కావట్లేదు. కాబట్టి వీళ్ళంతా ఏంటంటే అబ్రాడ్ ప్లాన్ చేస్తున్నారు. అబ్రాడ్ వెళ్ళడం అనేది చాలా చిన్న విషయం అండి ఈ రోజుల్లో. ఎందుకంటే ఆల్రెడీ చాలామంది కన్సల్టెంట్లు అక్కడ అన్ని ఏర్పాట్లు చేసి ఉంచారు. మీకు పాస్పోర్ట్ నుంచి వీసా, టికెట్స్ అన్నీ ఉంటుంది. అక్కడ కూడా హాస్టల్, ఫుడ్ అన్ని ఏర్పాట్లు జరుగుతుంటాయి. తర్వాత ఇండియా వచ్చి రాసే ఎగ్జామ్ గురించి కూడా ఆల్రెడీ అక్కడే కోచింగ్ కూడా జరుగుతుందన్నమాట. పాసింగ్ అనేది కంపల్సరీ అండి, ఎవరైనా పాస్ అవ్వాలి. ఇది మన కంట్రీలో